బడుగు బలహీన వర్గాలకు అండగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు సమాజ స్థాపనకై మీ ముందుకు వస్తోంది బిఏబి న్యూస్ 7 ఛానల్. నమస్కారం. బిఏబి న్యూస్ 7కి స్వాగతం. చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి మండలం జి అగ్రహారం చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ భూములు గజాల లెక్క రిజిస్ట్రేషన్ అవుతున్నాయని, గజాల లెక్క రిజిస్ట్రేషన్ అవడంతో మాకు పిల్లలకి పెళ్లిళ్ళు చేయడానికైనా లేక కష్ట సుఖాలకి క్రయ విక్రయాలకు భూములు కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదని, జి అగ్రహారం ఇనం భూములు సెంట్లు లెక్క రిజిస్ట్రేషన్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మా భూములకు వనపి మరియు పాస్బుక్లు చేయించి పెట్టాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని, ఇదివరకే రెవెన్యూ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లామని, ఈ సమస్యను సీఎం దృష్టికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి మాకు న్యాయం చేస్తారని గులివింద అగ్రహార రైతులు ఆందోళనకు దిగారు. చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విష్ణుగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం మరియు డిప్యూటీ సీఎం దృష్టిలోకి తీసుకువెళ్తానని ఆయన మాటిచ్చారు. పేదల పక్షాన పేద రైతులకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వంలో ఎటువంటి సమస్యనైనా తీర్చేందుకు మేము ముందుకు ప్రయాణిస్తామని, రైతులకైతే ఇంకా వేరంగా స్పందిస్తుందని ఈ కూటమి ప్రభుత్వం అని ఆయన అన్నారు. వెల్కమ్ టు బిఏబి న్యూస్ ఛానల్ కి. ప్రస్తుతం అయితే మనము విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలము జి అగ్రహారం గ్రామంలో అయితే మనమైతే ఉన్నాము. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు సుమారు 100 సంవత్సరాల నుంచి, తాతలు ముత్తాతల నుంచి కూడా వీళ్ళకి పాస్బుక్లు రాక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇక్కడ మన జి అగ్రహారం రైతులు వీళ్ళందరూ కూడా ఇప్పటికైనా మా పిల్లల తరం కూడా వచ్చేస్తుంది, ఇప్పటికైనా మాకు పాస్బుక్లు ఇప్పించి మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని అధికారుల్ని కోరుతున్నారు. అయితే వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనతోని ఇక్కడ అగ్రహారం గ్రామానికి చెందిన రైతు మన సూర్యారావు ఉన్నాడు. సూర్యారావుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ సమస్య ఏంటి? పత్రికల సోదరులకు అలాగే మీడియా సోదరులకు, మా ఇనామ రైతులైన అగ్రహారం రైతులందరికీ ముక్త కంఠంతో నిర్ణయించుకునేది ఏమిటంటే, మాకు మా ఇనామ భూమి అవడం వల్ల మాకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్న కావున నేను ఎల్ఎన్టీ సూర్యారావు, నా పేరు ఎల్ఎన్టీ సూర్యారావు, నేను ఇనామ భూమి సాగు చేస్తున్న రైతును. మాకు మా తాత ముత్తాతల నుండి మాకు ఈ భూమి ఎన్నో తరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. అలాగే మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేవు. మాకు అనేక విధాలైన ఎరువులు కానీ బ్యాంకు లోన్లు కానీ ఏమి అందడం లేదు. అలాగే మాకు పెళ్ళిళ్ళు చేద్దామన్నా, పిల్లలు పెళ్ళిళ్ళు చేద్దామన్నా ఎవరికి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి అమ్ముకోవడానికి, ఈ భూమి అమ్ముకోవడానికి మాకు ఏ ఒక్క రిజిస్ట్రేషన్ చేద్దామంటే అధిక ఖర్చులు ఎక్కువడం వలన దానివల్ల మాకు మా గ్రామానికి, మా గ్రామ ప్రజలకు, మా ఇనామదారులకు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున మాకు ఈ యొక్క పాస్బుక్లు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. అలాగే 20DA జాబితా నుండి మా చాలా భూములు తొలగించబడిన కావున, అలాగే మా భూమి కూడా ఈ 22A నిషేధ జాబితా నుండి తొలగించి మా భూములకి పాస్బుక్లు ఇప్పిస్తారని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా యొక్క మనని ఇచ్చేసుకొని మాకు పాస్బుక్లు ఇప్పించి మా రైతులందరికీ నమస్కరించి చెప్తున్నాం. కావున మరి ఈ కూటమి ప్రభుత్వంలో మాకు పాస్బుక్లు ఉంటాయని మా అందరి మొక్క కంఠంతో పలుకుతున్నాం. కావున మాకు పాస్బుక్లు చేసి మాకు ఈ యొక్క రైతులు సమస్యను తీరుస్తారని మేము కోరుచున్నాం. ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా మీరు అధికారుల్ని అడగడం కానీ, సమస్యను పరిష్కరించమని చెప్పడం కానీ, వాళ్ళకి లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం ఏమైనా జరిగిందా? మేము అధికారుల చుట్టూ ఎన్నో సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాము. అలాగే ప్రజాప్రతినిధులు కూడా మా మనవి విన్నవించుకుంటున్నాము. చీపురుపల్లి నియోజకవర్గం ఈ రైతుల గురించి తన సమస్య అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం కోసం చీపురుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ విష్ణుగిరి శ్రీనివాసరావుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్ శ్రీనివాస్ గారు, ఏంటి ఇక్కడ పరిస్థితి? చీపురుపల్లి నియోజకవర్గంలో జి అగ్రహారం సంబంధించి ఇనాం భూమిని మనకు తెలిసి ముత్తాతల నుంచి కూడా ఇక్కడ ఉన్న రైతులు కానీ అందరూ కూడా నేను ఊరు ఉన్నాయి ఇక్కడ దున్నుకొని పండించుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడప్పుడు కాంగ్రెస్ చెప్పింది దున్నువాడిదే భూమి అని. ఈ 30 సంవత్సరాలు ఉంటే ఆడిదే భూమి అని చెప్తున్నారు. కానీ 100 సంవత్సరాలు పెట్టి భూమి మీద ఉండి దున్నుకొని అన్ని చేస్తున్నా మాకు కనీసం వాళ్ళకి పాస్బుక్లు లేవు.
ఏ బ్యాంక్కి వెళ్ళే పాస్బుక్ వెళ్తే ఇక్కడ ఇండస్ట్రీలు కూడా రావట్లేదు, ఎందుకంటే కన్వర్షన్ అవ్వట్లేదు. దానివల్ల రైతు నష్టపోతున్నాడు. రైతు భరోసా కానీ రైతు అన్నదాత సుఖీభావ కానీ మనం పడకపోతే వెళ్తే 1 కోటి రూపాయల వరకు పడ్డది, ఒక కొంతమందికి రాలేదు. అది కూడా ఉండాలంటే అందరికీ 1 బిల్ రావాలి. కొన్ని పాస్బుక్లు రాకపోయినా 1 బిల్ ఎక్కించి అంతకుముందు చాలాసార్లు ఒక 10 years బ్యాక్ 120 నెంబర్లు ఎక్కించారు, మళ్ళీ ఆపేశారు. అంటే మనం మొత్తం సర్వే నెంబర్లు 185 సర్వే నెంబర్లు, అందులో 120 ఎక్కించి ఆపేశారు. అదేనా 1 బిల్ వచ్చినా ఈ రోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళా, ఆ బ్యాంక్కి వెళ్ళిన లోన్ కానీ ఏదైనా వాళ్ళు అమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్ అయినా సెంటర్లో అవుతుంది. ఇప్పుడు గజల్లో చేయడం వల్ల భూమి రేటు కంటే గవర్నమెంట్ ఫీజు ఎక్కువైపోతుంది. దానివల్ల ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయడం కూడా ముందు రావట్లేదు. అది కూడా 9 సెంట్ల కంటే ఎక్కువ చేయరు, ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒకటి పెట్టింది 9 సెంట్లని. అది ఇంతకు ముందు మా సెంట్లలో కూడా రిజిస్ట్రేషన్ అయ్యేది. అంటే ఎంత భూమి ఉంటే అంత భూమి కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఈరోజు అది కూడా చేయకుండా వాళ్ళు పెళ్లి కానీ ఏదైనా పిల్లలకి పెళ్లి చేయాలంటే ఆ డబ్బులు రావాలన్నా భూమి అమ్మాలన్నా చాలా సమస్యలు పడుతున్నారు. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళారు అందరు కలిపి. దాని మీద ఆ రోజు అన్నదాత సుఖీభావ 1 కోటి రూపాయల వరకు పడింది. మళ్ళీ కూడా మన సీఎం గారు వచ్చినప్పుడు రాయవలస ఆ రోజు కూడా వినతి పత్రం ఇచ్చాం. దాని మీద స్పందించి రైతులు ఫోన్లు వచ్చాయి. తర్వాత ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ ఎవరైతే భూగతులు ఉన్నారన్నారో వాళ్ళు ఎవరు కూడా లేరనేసి కలెక్టర్ గారు రాయడం జరిగింది, అడిగే ఎంఆర్ఓ గారికి. దీని మీద వెంటనే శ్రద్ధ తీసుకొని ఇక్కడ మహిళా రైతులు కూడా మా యొక్క సమస్యల్ని చెప్పుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ మహిళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి మీ పరిస్థితి. తాత ముత్తాతలు కానండి మాకు పాస్బుక్లు రాలేదు. మా పిల్లల పెళ్లిళ్ళు పేరెంట్ కాలు అయినా సరే మా చాలా ఇబ్బందిలో పడతాను. అమ్ముకొని ఇబ్బంది రిజిస్ట్రేషన్లు అవ్వకుంటున్నాయి. మాకు పాస్బుక్లు కావాలి. రైతు భరోసా కూడా సరిగ్గా పడట్లేదు, ఒకరికి పడితే ఒకరికి పడట్లేదు. ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే బ్యాంక్ మట్టి ఎక్కాలంటే పాస్బుక్లు అడుగుతాండ్రు. ఆ కార్యాల చుట్టూ తిరుగుతాను. మాకు అవకాశం ఏంటి లేదు. ఆడపిల్ల 3 పిల్లలు కన్య ఆవిడ ఎంత బాధపడాలి. అది మీరు దయచేసి ఒక లోన్ పెట్టుకున్నామన్నా మాకు ఇచ్చినట్టు చూడండి. దయచేసి ఈ కూటమి పేపర్స్ మారిసినట్టు మాకు చూడాలి, న్యాయం చెయ్యాలి. ఇప్పుడు మా మీద సంపాదించుకునేది ఆ మొక్క చెక్క ఆ పిల్లలు పెళ్లి చేసుకుందామని బయలుదేరితే మా ఎక్కడికి వెళ్ళాలో తెలియకుంటుంది. బ్యాంక్ బుక్కులు లేవు, మీకు రేటు రావు అనేస్తాడు. తర్వాత ఊళ్ళకి పడిన వాళ్ళకి బ్యాంక్ బుక్లు ఉన్న వాళ్ళకి అవి పాస్ బుక్లు ఉన్న వాళ్ళకి డబ్బు పడుతుంది. అవి లేవు. ఆడపిల్లలకి 2000 కరెంట్ బిల్లు వచ్చేట పుల్లు కట్టబడి పడుకుంటారు. కరెంట్ బిల్లు వస్తుంది. 2000 వచ్చే వాళ్ళకి ఆడపిల్లలకి లేదు. 3 ఖాయమంటారు కదా, 2 వాళ్ళకి లేదు. 3 లేటెత్తారు చెప్పండి బాబు. దయచేసి మాకు ఏదో ప్యాస్ బుక్లు చేయండి. మరి ఏడు మిమ్మల్ని డబ్బు ఆడలేదు, ధనం ఆడలేదు, ఏట్లు ఇల్లు ఆడలేదు, వాకళ్ళు ఆడలేదు. దయచేసి మా ప్యాస్ బుక్లే చెయ్యండి. పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా పెళ్లిళ్ళు చెక్క మొక్క అమ్ముకోవడానికి వెళ్తే ఆ కోరికలు అంట మమ్మల్ని బుక్కులు తెమ్మంటారు. మా వేడి తెస్తాం. తాతోళ్ళ కండి ఏం బుక్కులు తెస్తాం. సారీ.